హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్షాకాలం వచ్చేసింది, చలికాలం వచ్చేస్తుంది. సో ఈ సీజన్లో ఎస్పెషల్లీ మనం వెరైటీ ఆఫ్ డిసీజెస్ గురించి మనం వింటూ ఉంటాం. సో మనలో ప్రతి ఒక్కరికి ప్రతి ఇయర్ ఫ్లూ వస్తుంది. 2 to 3 times ఫ్లూ వస్తుంది, 2 to 3 times ఫీవర్ వస్తుంది, 2 to 3 times కఫ్ ఉంటుంది. ఇంకా మన స్వైన్ ఫ్లూ గురించి కూడా మనం కొన్ని ఇయర్స్ నుంచి ఎక్కువ వింటున్నాం కదా. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి, ఈ కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఏదైనా జలుబు చేసినా, దగ్గు వచ్చినా, ఫీవర్ వచ్చినా అది కరోనా ఫీవరో తెలియట్లేదు, కరోనా వల్ల వచ్చిన ఫ్లూ తెలియట్లేదు, లేదా నార్మల్ ఫ్లూ తెలియట్లేదు. సో ఇలాంటి టైంలో అది ఎలాంటి ఫ్లూ అయినా కానీ దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనకి ఉండాల్సింది స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్. సో మన బాడీలో స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ని అచీవ్ చేసుకోవాలనంటే ఏం చేయాలి, అలా దాన్ని ఎలా అచీవ్ చేసుకోవాలి అనే దానికోసమే ఈ ఎపిసోడ్ చేశాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంకా పవరప్ చేయాలి అని అంటే మనకి అన్ని విటమిన్స్ మన బాడీలో బిల్డప్ అయి ఉండాలి. సో అన్ని విటమిన్స్ అంటే ఈ విటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే, ఈ అన్ని విటమిన్స్ కూడా మన బాడీకి కంపల్సరీగా కావాలన్నమాట. మీరు కనుక ఏ విటమిన్ ఏ ఫుడ్లో దొరుకుతుంది అని మీరు సెర్చ్ చేస్తే, గూగుల్లో సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అందులో వస్తూ ఉంటాయి. సో అందులో చాలా వరకు మనకు తెలీదు ఏ ఫుడ్స్. సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఫ్రూట్ వెజిటేబుల్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో వాటిలో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలో మనకు ఐడియా లేదు. సో మన ఇండియాలో మన డైలీ బేసిస్లో ఏమేమి దొరుకుతున్నాయి, వాటిలో ఏ విటమిన్ ఉంటుంది, అది దేనికి యూజ్ అవుతుందో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్లీ కమ్స్ టు విటమిన్ ఏ. ఈ విటమిన్ ఏ అనగానే మన మైండ్లోకి వచ్చేది ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ ఐ విజన్ అండ్ ఆల్సో ఇట్ ఇంప్రూవ్స్ ఇమ్యూన్ సిస్టమ్. ఈ ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది కదా ఈ విటమిన్ ఏ. సో ఈ విటమిన్ ఏ ఫుడ్స్లో ఉంటుందంటే కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మన డైలీ అవైలబుల్ అయ్యే ఫుడ్స్లో 4 ఫుడ్స్లో ఎక్కువ రిచ్ ఆఫ్ విటమిన్ ఏ దొరుకుతుంది. అవి ఏంటి అని అంటే క్యారెట్, లీఫీ వెజిటేబుల్స్, స్వీట్ పొటాటోస్ అండ్ కర్బూజా. సో ఈ 4 మనకి ఈజీగా అవైలబుల్ అవుతాయి కదా ఫ్రెండ్స్. ఈ 4గిట్లో కూడా విటమిన్ ఏ అనేది చాలా ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. ఎక్కడెక్కడికో వెళ్ళి ఇవి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి మనం మాల్స్కి వెళ్ళి, ఎక్కడో మార్ట్స్కి వెళ్ళి వెతకాల్సిన అవసరం అయితే లేదు. ఈ 4 ఫుడ్స్ మన డైలీ బేసిస్లో దొరుకుతూనే ఉంటుంది. అవి మీరు చక్కగా మీ ఫుడ్లో కనుక ఇన్కార్పొరేట్ చేసుకుంటే, డైలీ తీసుకుంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ అవుతుంది విటమిన్ ఏతో. క్యారెట్ మనం డైలీ తీసుకుంటే కనుక ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట ఫ్రెండ్స్. ఇంకొక టిప్ చెప్పనా, ఇది యంగ్స్టర్స్కి, యంగ్ గర్ల్స్కి అండ్ బాయ్స్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏంటంటే స్వీట్ పొటాటోస్ ఆఫ్ లో క్యాలరీస్. సో లో క్యాలరీస్ అంటే ఈ స్వీట్ పొటాటో మనకి వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో చాలా ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. ఈ స్వీట్ పొటాటోస్ తీసుకోవటం వల్ల బెల్లీ ఫ్యాట్ని కూడా తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ బి. ఫ్రెండ్స్, విటమిన్ బి కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. సో ఈ విటమిన్ బి ఏ ఫుడ్స్లో మనకి అవైలబుల్ అవుతుంది అంటే మెయిన్గా మనకి మీట్స్ ఉన్న లివర్ నుంచి మనకి విటమిన్ బి ఎక్కువ అవైలబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎగ్, మిల్క్, యోగట్, ఇంకా లెగ్యూమ్స్, ఇంకా బీన్స్లో కూడా ఎక్కువ విటమిన్ బి సప్లిమెంట్ ఎక్కువ దొరుకుతుంది. వీటితో పాటు లీఫీ వెజిటేబుల్స్లో కూడా విటమిన్ బి అనేది అవైలబుల్ అవుతుంది. సో మనకి దొరికే ఫుడ్స్ ఇవన్నీ, ఎగ్, మిల్క్, నేను చెప్పినవన్నీ మనకి దొరికే ఫుడ్స్, ఈజీగా దొరుకుతాయి, మన మార్కెట్స్లోనే ఈజీగా అవైలబుల్ ఉంటాయి. వీటి నుంచి మనకి విటమిన్ బి అనేది అవైలబిలిటీ ఉంటుంది. మనకి యోగట్ నుంచి విటమిన్ రిబోఫ్లావిన్ అండ్ విటమిన్ మిథైల్కోబాలమిన్ అవైలబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రిబోఫ్లావిన్ ఏంటంటే మనకి మౌత్ అల్సర్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇంకా మిథైల్కోబాలమిన్ కూడా మనం వెయిట్ లాస్ అవ్వటానికి కూడా మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ విటమిన్ సి. డైట్ రిచ్ ఇన్ విటమిన్ సి ఈజ్ ఎసెన్షియల్ స్టెప్ టువర్డ్స్ ఎ గుడ్ హెల్త్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ డిసీజ్ ప్రివెన్షన్. ఈ విటమిన్ సి అనేది ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి చాలా ఎసెన్షియల్ ఫ్రెండ్స్. ఇంకా డిసీజెస్ని ప్రివెంట్ చేస్తుంది. ఇంకా ఈ ఫుడ్ మనకి డైలీ బేసిస్లో, డైలీ మనకి రొటీన్లో ఏ ఫుడ్స్లో అవైలబుల్ ఉంటుందంటే మనకి లెమన్ అవైలబిలిటీ ఉంటుంది, ఆరెంజెస్ అవైలబుల్ అవుతాయి, కివీ అవైలబుల్ అవుతుంది. ఇంకా వెజిటేబుల్స్కి వచ్చేసరికి కాలీఫ్లవర్ అండ్ క్యాప్సికమ్లో ఎక్కువ ఉంటుంది. అదర్ ఫ్రూట్స్కి వచ్చేసరికి పపాయ, స్ట్రాబెర్రీ, ఇంకా కర్బూజాలో, ఇంకా గువాలో ఎక్కువ విటమిన్ సి కంటెంట్ ఉంటుంది. జామ పండు మనకి ఈజీగా అవైలబుల్ అవుతుంది, వాటిలో కూడా విటమిన్ సి అనేది ఎక్కువ అవైలబుల్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే
కివీ ఫ్రూట్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్ యాక్టివిటీని 20% ఇంక్రీజ్ చేస్తుంది. మనకి ఎప్పుడైనా ఫారిన్ పార్టికల్ మన బాడీలోకి ఎంటర్ అయితే, ఫారిన్ పార్టికల్ అంటే ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మైక్రో ఆర్గానిజం, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఏదైనా ఒక ఆర్గానిజం మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఈ వైట్ బ్లడ్ సెల్స్ వాటి మీద ఫైట్ చేసి వాటిని కిల్ చేస్తుంది. సో కివీ మన డైలీ రొటీన్లో ఇన్కాపరేట్ అయిపోవాలి ఫ్రెండ్స్. సో దానివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకోవచ్చు. నెక్స్ట్ విటమిన్ డి. ఈ విటమిన్ డి మనకి ఎలా దేంట్లో అవైలబిలిటీ అవుతుంది అని అంటే, సన్ రేస్ మన బాడీ మీద పడినప్పుడు మన బాడీ దానికంతటా అది విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సన్ రేస్ పడినప్పుడే ఆ సన్ రేస్లో ఉన్న యూవీ రేస్ని అబ్జార్బ్ చేసుకొని విటమిన్ డిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విటమిన్ డి మన బాడీలో అవైలబిలిటీ అవ్వటం వల్ల మన బోన్స్ అండ్ టీత్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా ఈ విటమిన్ డి అనేది మనల్ని ఇన్ఫ్లుయెన్జా వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ రెడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ ఫ్లూ ఫ్రెండ్స్. సో ఈ విటమిన్ డి అనేది మనకి అవైలబుల్ అవ్వకపోవటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఈ విటమిన్ డి అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వలేకపోతుంది. సో మనకి విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేస్తుంది. మనలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా తగ్గిపోతుంది. ఎందుకు అలా జరుగుతుందంటే, ఫస్ట్ పాయింట్, మనం సన్ స్క్రీన్ లోషన్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాం. సన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు, స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు, సన్ రైజ్ పడితే వాళ్ళకి స్కిన్ ఎలర్జీ వస్తుంది అని అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ సన్ స్క్రీన్ లోషన్స్ యూస్ చేయాలి. అలాంటి వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్లీ, వర్కింగ్ ఏరియాస్ని బట్టి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. సో క్లోజ్డ్ రూమ్స్లో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సన్ రైజ్ మన మీద పడకుండా క్లోజ్డ్ రూమ్స్లో ఎయిర్ కండిషనర్తో మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా, అలా వర్క్ చేసిన వాళ్ళకు కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనకి విటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళకి ఎలా దొరుకుతుంది అని అంటే, అదర్ సోర్సెస్, సో ఫుడ్ సోర్సెస్ నుంచి మనకి విటమిన్ డి కూడా కొంచెం అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా సప్లిమెంట్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయి, వాటి ద్వారా మనం విటమిన్ డిని మన బాడీలోకి అవైలబిలిటీ అయ్యేలా చూసుకోవాలి. సో అవి ఏ ఫుడ్స్లో ఉంటాయి అని అంటే, మిల్క్, ఎగ్లో కూడా మనకి విటమిన్ డి అనేది అవైలబుల్ అవుతుంది. ఇంకా చీజ్ అండ్ మష్రూమ్స్లో కూడా మనకి అవైలబుల్ అవుతుంది. సో ఈ ఫుడ్స్ మనకి డైలీ రొటీన్గా మనకి అవైలబుల్ అయ్యే ఫుడ్సే. సో వాటిని మీరు ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు. విటమిన్ డిని మీ బాడీలో బిల్డప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విటమిన్ ఈ. ఈ విటమిన్ ఈ ఏ ఫుడ్లో మనకి అవైలబుల్ అవుతుంది అని అంటే, సన్ఫ్లవర్ సీడ్స్లో మనకి విటమిన్ ఈ, రిచ్ విటమిన్ ఈ అవైలబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆల్మండ్, పీనట్స్లో కూడా రిచ్ ఆఫ్ విటమిన్ ఈ అనేది మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఈ ఫుడ్తో మనం మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసుకోవచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇది యంగ్స్టర్స్కి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటంటే ఇది యంగ్స్టర్స్ని ఈ విటమిన్ ఈ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయటం వల్ల వాళ్ళు చాలా యూత్ఫుల్గా ఉంటారనమాట. నెక్స్ట్ విటమిన్ కే. ఈ విటమిన్ కే కూడా మనకి మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఏ ఫుడ్లో అవైలబుల్ అవుతుంది అంటే, లీఫీ వెజిటేబుల్స్లో అవైలబుల్ అవుతుంది. ఇంకా ఫుల్ ఫ్యాట్ మిల్క్లో మనకి అవైలబుల్ అవుతుంది. ఇవి రెండు కూడా మనకి డైలీ రొటీన్గా మనకి అవైలబుల్ అయ్యే ఫుడ్సే. ఇంకా దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, ఈ విటమిన్ కే అనేది ఐ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తుంది. ఇంకా ముడతలు లేకుండా, అంటే వ్రింకిల్స్ లేకుండా, ఇంకా కొంచెం ఇంకా తగ్గుతూ ఉండటానికి కూడా ఈ విటమిన్ కే అనేది హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే, ఈ విటమిన్స్ అన్నీ మనకి డైలీ రొటీన్లో అవైలబుల్ అవ్వాలంటే మన డైట్ ఎలా ఉండాలి అంటే, మార్నింగ్ సన్ లైట్ నుంచి విటమిన్ డి వస్తుంది. డి వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. టిఫిన్లో మనకి ఎగ్, మిల్క్ యాడ్ చేసుకోవటం వల్ల ఏ, డి, బి విటమిన్ మనకి అవైలబుల్ అవుతుంది. దీని ద్వారా మనకి హెయిర్, నెయిల్స్, స్కిన్ మనకి చాలా హెల్దీగా ఉంటుంది. ఇంకా ఫ్రూట్స్ 10:30 ఆ టైంకి మనం ఫ్రూట్స్ తీసుకుంటే వాటి నుంచి మంచి విటమిన్ సి అనేది మనకి అవైలబిలిటీ అవుతుంది. దీనివల్ల మంచి ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ అవుతుంది. ఇంకా బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోవడానికి కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ లంచ్ ద్వారా మనకి లీఫీ వెజిటేబుల్స్ యూస్ చేయడం వల్ల విటమిన్ కే, విటమిన్ ఏ, విటమిన్ బి మనకి అవైలబుల్ అవుతుంది. ఈ విటమిన్స్ వల్ల మనకి డార్క్ సర్కిల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, వింకిల్స్ తగ్గుతాయి, ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్లో మనం పీనట్స్, నట్స్, ఆల్మండ్స్ ఇవి మనం స్నాక్స్గా తీసుకుంటే విటమిన్ ఈ అనేది మనకి అవైలబుల్ అవుతుంది. దీనివల్ల మనకి స్కిన్ చాలా యూత్ఫుల్గా యంగ్స్టర్స్లా ఉంటారు. సో ఈ
అన్ని విటమిన్స్ మనకి అవైలబిలిటీలో ఉంచుకుంటే మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ అవ్వటమే కాకుండా మనం చాలా హెల్తీగా, స్ట్రాంగ్గా, యూత్ఫుల్గా ఉంటాం ఫ్రెండ్స్. సో ఇవన్నిటిని మీ డైలీ రొటీన్లో ఇన్కాపరేట్ చేసుకోండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.